పోషకాక పొలం బారుతున్నాదే. ఏడ బిడ్డ ఆ కొనమాడ ఎండిపోయింది, పసులు మేపుతున్నా. ఇస్తారు పెద్దయ్య, జర మీ నీళ్లు పెట్టరాదే, ఒక్క తడైతే బయట పడుతుంది. వెంకటేశ, చేనుకు నీళ్లు సరిపోతున్నాయా? ఇప్పుడైతే ఆడకాడకైతున్నాయే, ఎండలు ముదిరితే కష్టమే. నిరుడు ముందటేడు మాగనే షేర్ల నీళ్లుండే బచాయించినాం. ఈ కిత్తకే నెరి అధ్వానం ఉన్నది బిడ్డ అని ఊర్ల పొంట రైతులు మాట్లాడుకోబట్టిరి. దీని మీదనే రాజకీయం ఎట్లా నడుస్తుందో చూడుర్రిగా. ఏం రాజకీయం నడుస్తున్నదంటే కారు కాంగ్రెస్ నడిమిట్ల కరువు. అటు పాత మంత్రులు, ఇటు కొత్త మంత్రులు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ అయిపోయిన తర్వాత December 3కు వచ్చినాం. మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపియలేదని, మేమేవో పంటలు ఎండబెట్టామని. ఎవల మాట ఎట్లున్నా ప్రాజెక్టులలో నీళ్లు గుంజింది నిజమే, పంటలు ఎండుతుంది నిజమే. అట్లనే నీరుడు సరిపోని ఆనలు పడలేదు, ఈ ఎండలకు పదన ఆరిపోయింది కూడా నిజమే. ప్రాజెక్టులు కట్టేదే పంటలకు నీళ్ళు ఇస్తానికి. నిండా నీళ్లుంటే పంటలు ఎండుతుంటే చూస్తారా ఎవరైనా? చూస్తా రైతులకు డోకా వేస్తే మలరబడరా, రేపు మళ్ళీ ఓట్లేస్తారా? 3 నెలల ప్రభుత్వం వచ్చి 3 పిల్లర్లు మంచిగా చేసే ముఖం లేదా, తెలివి లేదా? వంగినాడు మీరే కదా అధికారం, దాన్ని ఎందుకు మాట్లాడలే? మేడిగడ్డ పిల్లలు ఉంగినాడు, మాట్లాడు కాదు కదా, అటు ముఖాన్ని ఎవరిని ఓనియలేదు. ఏమైందో చూడకుండానే ఎవరో బాంబులు పెట్టి వేల్చిరని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండ్రు. దబ్బున ఇంజనీర్లు పంపి మీరెందుకు రిపేర్లు చేపియలేదు సారు? ఇప్పుడు పోయి చూస్తే కొత్తవి కట్టకుంటే కష్టము, కట్టుడు ఇంకా కష్టము అనబట్టిరి. అన్నారం కాడ బుంగలు పడితే గప్చుపెందుకున్నారో మరి. అప్పుడు ఉన్న నీళ్ళని కిందికిడిచే పరిస్థితి రాకుంటే ఇలా కాళేశ్వరం నీళ్లు పంటలకు అందుతుండే. మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఇక సాగునీటి కష్టాలు ఉండేది కాదు. ప్రపంచం పరిశాన్ అయ్యే లెవెల్లో బాపు కట్టించిన ప్రాజెక్టు గోడలు కూలి మోటార్లు తుక్కు అయినాడు. మన పంచనం బయటికి రాకుండా క్లౌడ్ బరస్టు, విదేశీ కుట్ర అని కథలు చెప్పి కవర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా గెలిస్తే మేడిగడ్డ పిల్లల గురించి ఏం పెట్టే కథ చెప్పుదురో పో.